హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, వంకాయ రొయ్యలు. మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టం, రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. నా స్టైల్లో ఈ కూర నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకోసం నేను చూపిస్తున్నాను. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్, ఓన్లీ ఫర్ మోటివేషన్ అండ్ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే నా స్టైల్లో నేను ఎలా వండబోతున్నానో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు అయితే నేను ముందుగానే యాడ్ చేసుకుంటాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం, అలాగే అప్పుడు వంకాయలు వేసుకుంటాను ఫ్రెండ్స్. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను అన్నీ అయితే రికార్డ్ చేయలేదు, అంటే స్కిప్ చేస్తూ వస్తున్నాను వీడియోని ఫాస్ట్గా. సో మీకు అంతా కూడా క్లియర్గా ఈసారి అయితే రికార్డ్ చేస్తాను. ఇందులో అయితే వంకాయల్లో మనకు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వంకాయ వేసుకుని నేనైతే హాఫ్ ఆఫ్ ది పార్ట్లో మనకి సగం కూర మగ్గుతున్నప్పుడు నేను పచ్చిమిరపకాయ కానీ కరివేపాకు కానీ కరివేపాకు వేస్తే చాలా ఆ స్మెల్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయలు మగ్గిన తర్వాత ఇలా వేపి పెట్టుకున్న రొయ్యలని అయితే నేను యాడ్ చేసేసుకుంటాను. సో అవన్నీ కలిపి మగ్గితే చాలా బాగుంటుంది కూర అయితే. ఉల్లిపాయలు మనకి రొయ్యలను అయితే ముందుగా మరి మనం ఇలాగ వెచ్చలు పెట్టుకోవడం అంటారు కొన్ని ఏరియాస్లో, మేమైతే ఉడకబెట్టుకోవడం అంటాము, ఫ్రై అంటాము. అట్లా ముందుగానే మనం కొంచెం పసుపు ఉప్పు అలా వేసి ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న వాటిని మనం కర్రీలో ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వాటర్ బాగా వస్తుంది పచ్చి డైరెక్ట్గా వేస్తే. సో నేనైతే ఈ విధంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగా రొయ్యలు వేసిన తర్వాత మగ్గిన తర్వాత మనం కొంచెం అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నీసుకోరు ఉండేటప్పుడు మనకి ఉల్లిపాయ మగ్గిన తర్వాత నాన్ వెజ్ వేసుకున్న తర్వాత, అది చికెన్ కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇంకేదైనా కూర కావచ్చు, అప్పుడే కారం వేయాలి. అప్పుడు అవి కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచిన తర్వాత టమాటా యాడ్ చేస్తాను. కొంచెం రవ్వ పులుపు కూడా వేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో. ఎందుకంటే రొయ్యలు అనేసరికి మోస్ట్లీ చాలామంది ఇళ్లలో చాలామందికి ఏంటంటే పులుపు యాడ్ చేసుకోవడం ఇష్టం. సో నా స్టైల్ అయితే ఈ విధంగా నేను చేశాను. రవ్వ పులుప కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక జస్ట్ చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని మనం వేసుకొని ఆ వాటర్ని మనం యాడ్ చేసుకుంటే మనకి కూర అంతా ఎగిరినప్పటికీ చక్కని టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇందులో ఇంకే అదర్ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా కానీ ఏమీ యాడ్ చేయను ఫ్రెండ్స్. మీకు ఇంట్లో మనం పట్టుకున్న కారం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇంట్లో పట్టుకున్న కారమే యూజ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయినా మన రొయ్యలు వంకాయ కూర రెడీ అయిపోయింది. మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.